హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సారా రుచులు. ఈరోజు మన వీడియోలో టమాటా రసం టేస్టీగా, సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్‌గా వర్షాకాలం, శీతాకాలం జలుబులు, దగ్గులు వస్తుంటాయి కదా! అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం స్పైసీగా రసం పొడిని తయారు చేసుకొని, రసాన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. లేట్ చేయకుండా రసం ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని పెద్ద సైజులో ఉండే 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి. ఒక అరకప్పు దాకా నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడేలోపు రసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 5-6 మిరియాలు, 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఈ మసాలాను ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికి సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. టమాటా ముక్కలు చల్లారిన తర్వాత చేత్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మ్యాష్ చేసుకుని దాంట్లో వచ్చిన పిప్పు మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న టమాటా గుజ్జులో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోండి. ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాలు మరగనిచ్చి తాలింపు పెట్టుకోవాలి. మరొక స్టవ్ మీద బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని తాలింపుని దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గి తాలింపు ఇలా దోరగా వేగిన తర్వాత ముందుగా మనం మరగపెట్టుకున్న రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ టమాటా రసం రెడీ అయిపోయింది. ఇందులో మనం యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయన్నమాట. చాలా హెల్తీ అండ్ టేస్టీ రసం. మీరు కూడా ఈ రసాన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.